కేషియస్ యు ఆర్ డల్ ఇగ్నోరెంట్ అంటే నువ్వు ఏది కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కేషియస్ క్యాస్కా గురించి అతనికే చెప్తూ ఉన్నాడు అనమాట క్యాస్కా. అండ్ దో స్పార్క్స్ ఆఫ్ లైఫ్ ఓకే దట్ షుడ్ బీ ఇన్ ఏ రోమన్ యూ డూ వాంట్ ల్యాక్. ఓకే సో అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఒక రోమన్లో ఉండాల్సినటువంటి గుణగణాలు నీలో ఎక్కువగా లేవన్నమాట. సో అవి తగ్గి ఉన్నాయి. ఆర్ ఎల్స్ యూ యూజ్ నాట్ లేదంటే నీలో ఉన్నాయి కానీ వాటిని నువ్వు వినియోగించట్లేదు. యూ లుక్ పేల్ నువ్వు చాలా పాలిపోయినటువంటి వాళ్ళ కనిపిస్తావు. అండ్ గేజ్ అలా చూస్తూ ఉన్నావు అనమాట. అండ్ పుట్ ఆన్ ఫియర్ నీకు భయం వేసినట్టుగా చూస్తూ ఉన్నావు, భయాన్ని నువ్వు ధరించుకున్నావు. అండ్ క్యాస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ వండా ఇంకా ఏంటంటే ప్రతిదానికి కూడా నువ్వు ఆశ్చర్యపడుతూ ఉన్నావు. టు సీ ద స్ట్రేంజ్ ఇంపేషన్స్ ఆఫ్ ద హెవెన్స్ ఎందుకంటే నువ్వు ఈ యొక్క పరలోకంలో ఉన్నటువంటి అసహనమైనటువంటి ఈ వింతగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు, దాన్ని కూడా నువ్వు పట్టించుకుంటున్నావు. బట్ ఇఫ్ యూ వుడ్ కన్సిడర్ ద ట్రూ కాజ్ నువ్వు మాత్రం నిజంగా దాని యొక్క ముఖ్య కారణం ఏంటి అనేటువంటి తెలుసుకున్నట్లయితే దాని నువ్వు తెలుసుకున్నట్లయితే కనుక వై ఆల్ దీస్ ఫైర్స్ ఎందుకు ఈ యొక్క అగ్ని అనేటువంటిది వస్తూ ఉంది, వై ఆల్ దీస్ గ్లైడింగ్ గోట్స్ ఎందుకు దెయ్యాలు ఇట్లాగా పాకుతూ వస్తూ ఉన్నాయి, వై బర్డ్స్ అండ్ బీస్ ఫ్రమ్ క్వాలిటీ అండ్ కైండ్ చేంజ్ దర్ క్యారెక్టర్ అండ్ నేచర్ ఎందుకు ఈ యొక్క పక్షులన్నీ కూడా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాయి, గోబొచ్చి రాత్రిపూట అరవడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, సింహం వచ్చి ఎదురుగా రావడం కానీ ఎవరిని ఏం చేయకపోవడం, వై ఓల్డ్ మెన్ ఫూల్స్ మరి వృద్ధులైనటువంటి వారు మూర్ఖులుగా ఎందుకు అవుతున్నారు, బికమ్ ఫూల్స్ అండ్ చిల్డ్రన్ క్యాలిక్యులేట్ సీ ద ఫ్యూచర్ మరి పిల్లలేమో భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉంది అనేటువంటి చూస్తున్నారు. వై ఆల్ దీస్ థింగ్స్ చేంజ్ ఫ్రమ్ దేర్ ఆర్డినరీ స్టేట్ ఇటువరకు ఉండాల్సినటువంటి పరిస్థితిలో కాకుండా అన్నీ కూడా ఎందుకు వ్యతిరేకంగా మారినాయి, దేర్ నేచర్స్ అండ్ పర్ఫార్మ్డ్ ఫ్యాకల్టీస్ ఓకే సో అంతా కూడా సామాన్యంగా ఉండేటువంటివి అంతా కూడా ఎందుకు మారినాయి, ఎందుకు పిల్లలేమో సీరియస్గా ఉంటున్నారు, పెద్దవాళ్ళేమో మూర్ఖంగా ఉంటున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి అనుకుంటున్నప్పుడు టు మాన్స్ట్రస్ క్వాలిటీ అంటే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వై యూ షెల్ ఫైండ్ దట్ హెవెన్ హ్యాత్ ఇన్ఫ్యూజ్ దెమ్ విత్ దీ స్పిరిట్స్ అంటే ఆ పరలోకం ఏదైతే ఉందో అదే వీళ్ళలోకి ఇటువంటి ఆత్మల్ని ప్రవేశపెట్టింది. టు మేక్ దెమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఫియర్ ఎందుకు ఇట్లాంటి ఆత్మని వాటికి ఇచ్చింది, వాళ్ళు భయపడాలి అనేటువంటి ఉద్దేశంతో. అండ్ వార్నింగ్ అంటూ సమ్ మాన్స్టర్స్ స్టేట్ ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఒక చెడ్డదైనటువంటి ఆ యొక్క స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్ళాలి అని. నౌ కుడ్ ఐ క్యాస్కా నేమ్ టు ది ఏ మ్యాన్ మోస్ట్ లైక్ దిస్ డ్రెడ్ఫుల్ నైట్ నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పేరును నేను చెప్పమంటావా, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి అంటే ఇటువంటి రాత్రి లాంటి స్థితిలో ఉన్నటువంటి దట్ థండర్స్ ఉరుములు లైటెన్స్ అట్లాగే మెరుపులు ఓపెన్ గ్రేవ్స్ మరి తెరచి ఉన్నటువంటి సమాధులు అండ్ రోడ్స్ యాజ్ డెత్ ద లయన్ ఇన్ ద క్యాపిటల్ అట్లాగే సింహాలు అరవటం క్యాపిటల్ దగ్గర. సో అట్లాగా మనకి ఇవన్నీ కూడా ఏ మ్యాన్ నో లాంగర్ అండ్ రోడ్స్ యాజ్ డెత్ లయన్ ఇన్ ద క్యాపిటల్ ఓకే సో ఆ సింహం అక్కడ ఉన్నటువంటి విధంగా ఏ మ్యాన్ నో మైటియర్ దాన్ దై సెల్ఫ్ ఫార్ మీ ఇన్ పర్సనల్ యాక్షన్. ఇప్పుడు కూడా సీజర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి కేషియస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నాకంటే కూడా గొప్పవాడు అని చెప్పడానికి ఏమాత్రం అర్హుడు కానటువంటి వాడు యట్ ప్రాడిజస్ గ్రోన్ ఓకే సో థ్రెటనింగ్ గ్రోన్ అండ్ ఫియర్ఫుల్ అతను ఇప్పుడు మనకి భయంకరంగా భయాన్ని కలిగించేటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నాడు. యాజ్ దీ స్ట్రేంజ్ ఎరప్షన్స్ ఆర్ అంటే ఇప్పుడు కూడా ఇక్కడ వింతగా ఉండేటువంటి ఈ యొక్క వాతావరణంలో జరిగేటువంటి మార్పుల ద్వారా ఎప్పుడూ కామన్గా ఎప్పుడూ సామాన్యంగా ఉండేటువంటి వాతావరణమాన్యమైనటువంటి రీతిలో మారినట్లుగా ఇట్లాగే ఎప్పుడు కూడా నార్మల్గా ఉండేటువంటి వాడు మనకంటే కూడా తక్కువైనటువంటి ఈ యొక్క సీజర్ గురించే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, పేరు చెప్పలేదు కానీ. సో మామూలుగా ఉండాల్సినటువంటి వాడు ఈ యొక్క వాతావరణం ఎలాగైతే మారిందో అలాగే ఇతను కూడా ఒకలాంటి శక్తి వచ్చేసి గొప్పవాడు అయిపోయాడు. క్యాస్కా అంటే సీజర్ దట్ యూ మీన్ అంటే క్యాస్కా అప్పుడు అర్థం చేసుకోండి నువ్వు చెప్పే సీజర్ గురించే కదా, ఈజ్ ఇట్ నాట్ కేషియస్ అది కాదు కదా, సీజర్ గురించే కదా నువ్వు చెప్తున్నావు. కేషియస్ లెట్ ఇట్ బీ హూ ఇట్ ఈస్ ఎవరైతే ఏంటి ఫర్ రోమన్స్ నౌ హ్యావ్ థూస్ ఓకే సో అంటే మసిల్స్ అండ్ లిమ్స్ లైక్ టు దర్ యాన్సెస్టర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క రోమీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి కండరాలు అనేటువంటివి తర్వాత యొక్క పితర్ లాంటివి వచ్చినాయి. బట్ ఓ ద వైల్ ఆ కోపం అనేటువంటిది అవర్ ఫాదర్స్ మైండ్స్ ఆర్ డెడ్ ఓకే సో మన యొక్క తండ్రుల యొక్క మనస్సులు అనేటువంటివి చనిపోయినాయి. అండ్ వీఆర్ గవర్న్డ్ విత్ అవర్ మదర్ స్పిరిట్ అంటే తండ్రుల దగ్గర ఉండేటువంటి ఆ యొక్క శక్తి కానీ తండ్రుల్లాగా అట్లాగా అంటే వారిలాంటి రూపాన్ని వేసుకొని వారిలాంటి
భౌతికమైనటువంటి రూపాన్ని వేసుకొని పుడుతున్నాం కానీ వారిలో ఉన్నటువంటి ధైర్యం మనలో లేదు. మనం ఎట్లాగా నడిపింపబడుతున్నాము అంటే మన యొక్క తల్లులు చెప్పేటువంటి మాటలను బట్టి. అంటే తల్లులు అంటే స్త్రీలు అనేటువంటి వారు బలహీనమైనటువంటి వారు, చాలా సున్నితంగా ఉండేటువంటి వారు. సో అటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు ఈ యొక్క రోమన్స్ అని చెప్పాడు. ఆర్ యోక్ అంటే మన యొక్క కాడ్ అనేటువంటిది, అండ్ సఫరింగ్ సబ్మిషన్ షోస్ ఉమనిష్ అంటే మన యొక్క కాడి మోస్తూ ఉంటున్నాము, ఆ యొక్క బాధలో మనం ఉంటున్నాము, ఎంతసేపు ఆ యొక్క వేదన మనం భరిస్తూ ఉన్నాము, ఎటువంటి పరిస్థితికైనా మనల్ని మనం అప్పగించేసుకుంటున్నాము అని తెలియజేసేటువంటిది ఒక స్త్రీ తత్వంగా అనిపిస్తూ ఉంది. క్యాస్కా ఇండీడ్ దే సే ద సెనేటర్స్ టుమారో మీన్ టు ఎస్టాబ్లిష్ సీజర్ యాజ్ ఎ కింగ్. అప్పుడు క్యాస్కా చెప్తూ ఉన్నారు, సెనేటర్స్ అందరు కూడా చెప్పారు, రేపు సీజర్ని రాజుగా చేయబోతూ ఉన్నారు. అండ్ హీ షల్ వెరీ క్రౌన్ బై సీ అండ్ ల్యాండ్. ఓకే, సో రేపటి దినాన ఆయన కిరీటాన్ని పెట్టుకోబోతూ ఉన్నాడు సముద్రం మీద, అట్లాగే అంటే అన్నిటి మీద కూడా తన యొక్క శక్తి అనేటువంటిది ఆయన పొందుకోబోతాడు. ఇన్ ఎవ్రీ ప్లేస్ సేవ్ హియర్ ఇన్ ఇటలీ. అన్ని ప్రాంతాల్లో కూడా అతను రాజుగా భావించగలుగుతున్నారు, కానీ ఇటలీలో కాదు. కేషియస్ ఐ నో వేర్ ఐ విల్ వేర్ దిస్ డాగర్ దెన్. అయితే నాకు ఇప్పుడు తెలుసు నా దగ్గర ఉన్నటువంటి యొక్క కత్తి నేను ఎక్కడ పెట్టుకోవాలో. కేషియస్ ఫ్రమ్ బాండేజ్ విల్ డెలివర్స్ కేషియస్. ఓకే, సో నేను గనక సీజర్ రాజుగారు అయితే మాత్రం నా కత్తితో నేనే పొడుచుకొని నేను చచ్చిపోతాను, కానీ సీజర్ రాజు అయినప్పుడు నేను ఒక సామాన్య మనిషిగా అయితే ఉండను. అతని యొక్క పరిపాలనలో నేను కష్టాలు పడేటువంటి స్థితిలో నేను ఉండడానికి నన్ను నేను అనుమతించుకున్నాను, నేనే చంపేసుకుంటాను. దేర్ ఇన్ ఈ గాడ్స్ యూ మేక్ ద వీక్ మోర్ స్ట్రాంగ్. ఎందుకంటే ఈ యొక్క దేవుళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే బలహీనంగా ఉన్నటువంటి వారిని కూడా బలవంతులుగా చేయగలడు అనమాట. దేర్ ఇన్ ఈ గాడ్స్ యూ టెరెన్స్ డూ డిఫీట్. ఓకే, సో ఆయన ఏం చేయగలడు అంటే ఎవరైతే చెడ్డ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారిని కూడా ఓడించడం కోసం, నార్ స్టోనీ టవర్ చెడ్డవారిని కూడా జయించడం కోసం, నార్ వాల్స్ ఆఫ్ బీటెన్ బ్రాస్. ఓకే, గట్టిగా ఉన్నటువంటి గోడల్ని కూడా, నార్ ఎయిర్లెస్ డంజన్, నార్ స్ట్రాంగ్ లైక్ లింగ్స్ ఆఫ్ ఐరన్ కెన్ బి రిటెంటివ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ స్పిరిట్. ఓకే, సో ఎటువంటి వారినైనా సరే, ఎంత ఘోరమైన మనుషులనైనా సరే జయించడానికి, అంటే ఇప్పుడు ఒక గొప్పవాడు రాజు అయ్యాడు అంటే ఆ గొప్పవాడు రాజుగా అయినటువంటి వాడి దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మనం కూడా జయం సాధించాలంటే అతని యొక్క పరిపాలనలోనికి మనల్ని అనుమతించుకోకుండా మనల్ని మనమే చంపేసుకున్నాము అంటే సరిపోద్ది అని చెప్పి కేషియస్ చెప్తున్నాడు అనమాట.